తన ఆస్తిని తీసుకుని తనపై దౌర్జన్యం దాడి చేస్తున్న తన కుమారుడు నుండి రక్షణ కల్పించాలని మర్రిపాడు గ్రామానికి చెందిన వల్లెపు బుజ్జమ్మ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన భర్త చనిపోయాడని, తన కుమారుడు వల్లెపు రవి తన పేరుతో ఉన్న పొలము, ప్లాట్లు, ఆస్తి అంతా బలవంతంగా తీసుకున్నాడని, తాను జీవించడమే కష్టంగా ఉన్నదన్నారు. జిల్లా అధికారులు తన భూమిని తనకు ఇప్పించి ఆదుకోవాలన్నారు. తన కుమారుడి నుండి రక్షణ కల్పించాలన్నారు. నా పేరు ఒల్లిపి బుజ్జమ్మ, మా ఆయన పేరు ఒల్లిపి తిరుపాలు, మర్రిపాడు గ్రామం. నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. నా ఆస్తి అంతా 2 ఇళ్ళు, 40 అంకణాలు స్థలము, 2 ఇళ్ళు అమ్మేసినాడు, 1 అరెకరా పొలం అమ్మేసినాడు. ఇప్పుడు ఆ 2.5 ఎకరా భూమికి అడ్డం వచ్చి నన్ను రోడ్డు మీద దోసేసి మత్తు మాత్రలు పెట్టి నన్ను యూస పెట్టి నన్ను చూడలేదు సార్. ముందు యాక్సిడెంట్ జరిగింది తలకి, అప్పుడు కూడా చూడలే. నా చిన్న కోళ్ళు, నా చిన్న కొడుకు, ఆడపిల్లకాయలు చూసినారు సార్. నన్ను చూడటం లేదు. వాడు రౌడీతనంగా తిరిగి నా ఆస్తి అంతా అమ్ముకొని నన్ను రోడ్డు మీద దోసినాడు సార్. నాకు భూమి కావాలా, నాకు స్థలం కావాలా, మళ్ళీ 1 ఎకరా పొలం అమ్ముకున్నాడు, అది కావాలా. నాకు రాసిచ్చినారు వాళ్ళు 2 ఎకరాలు అమ్ముకుంటా, 1 ఎకరం నాకు రాసిచ్చినారు నువ్వు తినమని. అది కూడా వాడు పెళ్ళాము, వాడు నాకు మాయ మాటలు చెప్పి మేము సాగుతాం అని చెప్పి రవి ఇంటి పేరు ఒల్లిపి రవి మరి సంగం మండలం సార్. వాళ్ళు సరిగా చేయటం లేదు, చెప్పినా కానీ చేయటం లేదు సార్. మీ పుణ్యం ఉంటది, నాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు కాలు ఇరిగింది, నన్ను ఎవరు దగ్గర చేస్తారు? నాకు ఎవరు కూడి పెడతారు? నన్ను నేను చేసినాడు. నాకు ఆడుంది రమ్మని తీసుకోకపోయి మత్తు మాత్రలు పెట్టి వాడికి వెళ్ళాము. వాడు ఇద్దరు అక్కయ్య ఏం చేసుకున్నాడో నాకైతే తెలియదు.